చంద్రనీవ కుప్పకాల దగ్గర 3వ పంప్ హౌస్లో సెప్టెంబర్ 1 తేదీ చిన్న సాంకేతిక సమస్య ఏర్పడి కొంతసేపు నీళ్ళు ఆపాల్సి పంపింగ్ ఆపాల్సి వస్తుందండి. పంపింగ్ ఆపేసి కిందకి పోవాల్సిన నీళ్ళను పంప్ హౌస్ అప్స్ట్రీమ్ సైడ్ ఉండే చెరువులకు మేము తుమ్ముల ద్వారా నీళ్ళు వదిలాము, జలాలు వృధా కాకుండా. తర్వాత రిపేర్స్ కొన్ని గంటల్లో చేసామండి. ఇప్పుడు మళ్ళీ పంపింగ్ రెస్టోర్ అయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ డెలివరీ సిస్టమ్ అంటారు దీన్ని. కేతీ పంప్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్న పంపింగ్ వాటర్ ఇక్కడ వస్తే చూస్తారు మీరు ప్రత్యక్షంగా. ఈ నీళ్ళు ఇప్పుడు ఉపయోగపోతున్నాయండి, పర్వతం అయిపోతున్నాయి. ఈ అంతరాయం గురించి కొంతమంది ప్రజలు అపోహలు ఉన్నాయి, కొన్ని నీళ్ళు ఆగిపోతున్నాయని. అలాంటిది ఏం లేదు. ఆ చిన్న అంతరాయం వలన కొద్దిసేపు ఆగిపోవడం జరిగింది. ప్రవాహ వేగం ఆగింది, పూర్తిగా ఆగలేదండి. ప్రవాహ వేగం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు రెస్టోర్ అయింది. ఇవాళ సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా కుప్పం దగ్గర ఉన్న పరమతం ట్యాంక్కి నీళ్లు ఇంతకు ముందున్న వేగంతో వెళ్తాయండి. ఆ ట్యాంకు కూడా ఆల్మోస్ట్ నిండింది. పరమతం తర్వాత ఉన్న ట్యాంకులు నింపుతున్నామండి. అలాగే కుప్పం నియోజకవర్గం కల్లా 110 ట్యాంకులను కూడా మేము నింపుతాము. ఇదంతా రాబోయే నెల రోజుల్లో. ఈ విషయంగా ప్రజలు ఎవరు అపోహలు గురికావద్దని చెప్పడం జరుగుతుందండి. సార్, ఈ కొన్ని సోషల్ మీడియాలో ప్రచురించిన వార్తలపైన మీరు స్పందన ఏం సార్? అదే అండి, కొద్ది గంటలు ప్రవాహం ఆగంతో ఏదో నీళ్ళు ఆగిపోతున్న కాలం అనేది వచ్చి ఒక అపోహ కలిగింది. అది కాదండి. మేమే రిపేర్ చేయడం కోసం కొంత పంపింగ్ ఆపడం జరిగింది. ఆపి ఆ నీళ్ళను పైన ట్యాంకులు ఇచ్చామండి. నీళ్ళు ఎక్కడ పైన వస్తూ ఉన్నాయి. అందిన కాలంలో చెర్లో రిజర్వాయర్ ఏదైతే ఉందో మా సోర్స్ ఇక్కడ ఈ కుప్పం పుకాలోకి అక్కడ నీళ్ళు నిరంతరంగా వస్తున్నాయండి. వస్తూ ఎక్కడ కూడాను ఏ పంపులు ఆపకుండా ఈ నీళ్లను ఈ రిపేర్లు పూర్తయ్యేంత వరకు ఈ పంప్ హౌస్ పైభాగంగా గల చెరువులకు ఇచ్చామండి. అంతేగాని నీళ్ళు ఎప్పుడు ఆగలేదు. ఆ రిపేర్లు త్వరగా పూర్తి చేశాము. ఈ పూర్తి కాగానే ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ ఇది ఆన్ చేస్తామండి. 3 పంపులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 4 పంపులు నడుస్తున్నాయండి పంపింగ్ స్టేషన్ వద్ద. ఇప్పుడు 120 క్యూసెక్ల దాకా ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు ఈవినింగ్ కల్లా 160 వేస్తాం దీన్ని. ఈరోజు మిడ్ నైట్ కంతా మనకు కుప్పము చివరాకరం గల పరమహంస ట్యాంక్కి నీళ్లు యథావిధిగా వెళ్తున్నాయండి. సార్, ఇది వాటర్ మెజర్మెంట్ క్యూసెక్కుల ద్వారా ఎన్ని క్యూసెక్కులు పోతుంది ఐడియా? 160 క్యూసెక్స్ అండి ఇక్కడ మన డిజైన్ కెపాసిటీ ఇది. ఈ కాలువ ఈ స్పాట్లో ముందుకటేమో 216 అప్ టు పంపింగ్ స్టేషన్ 3 వరకు 216. పంపింగ్ స్టేషన్ 3 డెలివరీ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనకు ఉండేది డిజైన్ డిశ్చార్జ్. అవునండి, 160 క్యూసెక్స్. 160, అది 260.